మన జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లాకే అవకాశం వచ్చింది. వారే కాదు, చిన్న వయసులో దక్షిణ భారతదేశం నుంచే తన వాగ్దాటి పటిమ, తనకున్న అపారమైన జ్ఞానాన్ని పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల మీద స్పందించి దక్షిణ భారతదేశం నుంచే ఉత్తమ పార్లమెంటేరియన్గా అతి చిన్న వయసులో గౌరవించబడ్డ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ జైపాల్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రావాలి, శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాణించాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ప్రతిపక్షంలో రాణించాలి అని ఆయనకు తోడుండి రాజకీయంగా జైపాల్ రెడ్డి గారి ఎదుగుదలను తన చేతుల మీదుగా నడిపించిన ద్యాప గోపాల్ రెడ్డి గారు మన మండల వాసి, గుడియాన్పల్లి వాసి. వారు జన్మదినం మొన్ననే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే కాదు, ఒక మహేంద్రనాథ్ ఈ ప్రాంతం నుంచి ఆదర్శంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. అలాంటి ద్యాప గోపాల్ రెడ్డి ఈ రాష్ట్రానికి, దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్న పీడితులుగా, తాడితులుగా దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలైన వర్గాలను, మైనారిటీలను, మహిళలను పాలితుల నుంచి పాలకులుగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈనాడు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ పర్యటన, ఈ గెలుపు నాది కాదు. చాలా మంది రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచిండు, శాసన మండలి సభ్యుడిగా గెలిచిండు, శాసనసభ్యుడిగా గెలిచిండు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నాడు అని చాలా టీవీలు, పేపర్లు రాస్తున్నాయి. కానీ నేను ఒక్క మాట వినయంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను జడ్పీటీసీగా నామినేషన్ వేసేటప్పటికీ ఈ మండలం కానీ, ఈ గ్రామాలు కానీ, ఇక్కడ ప్రజలతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా గ్రామం ఒంగూరు మండలం, కొండారెడ్డిపల్లి, అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం. ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్జిల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా, ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది.